నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిసాను. వాళ్ళు ఒక్కటే అనేవారు, మాకు భద్రతగా అనిపించట్లేదు, మాకు మీరు భద్రత కల్పించాలి. ఆనాడు కూడా అనేక మీటింగ్ లో చెప్పేవాడు, చట్టాలే కాదు సమాజంలో మార్పు రావాలి. అనేక మీటింగ్ లో కూడా నేను చెప్పాను. కొంతమంది కొన్ని పదాలు వాడతారు, చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా అని మగవాళ్ళ వైపు చూసి మాడతాం. ఇంట్లో అమ్మాయిలాగా ఏడవద్దని అబ్బాయిలు మగవాళ్ళకి చెప్పి, అది సరికాదు. ఆ మార్పు తీసుకొచ్చేదానికే కేజీ నుంచి పీజీ వరకు ఆడ మగ సమానం అనేది అహర్నిశలు మేము నేర్పిస్తాం. నీకు ఉదాహరణ ఇస్తా. మాకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ మేము తయారు చేస్తాం. సో కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నేను అడిగా, సార్ ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి కదా, ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది, ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది, కొంచెం కనుక్కుని నాకు చెప్పండి. కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్, 100% ఆడవాళ్ళ ఫోటోనే ఉందని. నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ లో మినిమం 50% చేయాలి. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా. బ్రహ్మణికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం. ఇద్దరం కలిసికట్టుగా చదువుకున్నాం. అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను. సో టెక్స్ట్ బుక్స్ లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆడమగ సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, ఎవరు నా పదం అంటే మీరు తిరుగుబాటు చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఏమనంటే నాకు లోకేష్ అన్న చెప్పారు అందుకే మీకు చెప్తున్నారు, మీరందరూ చెప్పండి. మీకు అండగా నిలబడే బాధ్యత నాది.